सदाशिवसमारंभां व्यासशंकरमध्यमां अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా జన్మ రాశి యందు శనేశ్వర రాహుగ్రహాల యొక్క యుతి, దానివల్ల ఈ గ్రహస్థితి ఏదైతే ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయో, ఈ వారంలో రాహుగ్రహం యొక్క మార్పు, ప్రత్యేకించి వ్యయస్థానానికి రాహు వెళ్ళిపోవడం ద్వారా ఈ శని రాహువుల యొక్క దోషం పోయింది. ముఖ్యంగా షడ్గ్రహ కూటమి ఏర్పడినటువంటి స్థితి. 6 గ్రహాలలో ఇంకా కేవలం 2 గ్రహాలు మాత్రమే ఉన్నాయి జన్మరాశి యందు. శుక్రుడు కూడా ఈ వారంలో మారిపోతారు కాబట్టి చాలా వరకు బర్డెన్ తగ్గుతూనే వస్తూ ఉన్నది. తృతీయ స్థానమందు రవి యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి చంద్రబలం ఉన్నది. ఇంకా కుజుడు మారితే జీవితం ఇంకా మెరుగ్గా ఉంటుంది. ఇప్పటికి 5వ స్థానమందు కుజుడు ఉన్నారు. ఈ నెలలోనే కుజుడు కూడా మారుతూ ఉన్నారు. షష్ఠ స్థానంలో కుజుడు వెళ్ళినంత మాత్రం చేతనే ఒక గొప్ప ఉపశమనం వస్తుంది. ఎలా అంటే, ముక్కు మూసుకుని నీటిలో మునిగి ఉన్నవాడు ఒక్కసారిగా పైకి వస్తే ఎంత వాడికి ఊపిరి పీల్చుకోవడానికి వెసులుబాటు వస్తుందో, ఈ అనేక సమస్యల వలయంలో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఊపిరాడినటువంటి మీనరాశి వారు ఒక్కసారిగా ఆ నీటి పైకి వచ్చి ఊపిరి తీసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది, అంత బాగుంటుంది. ఈ కుజుడి యొక్క మార్పు అది ఈ నెలలోనే ఉన్నది. ఇది కూడా మీకు అనుకూలిస్తుంది. ఇప్పటికే రవి యోగిస్తున్నారు కాబట్టి కొన్ని సమస్యల నుండి బయటపడతారు. కొంత ఆత్మస్థైర్యం ఉంటుంది, ధైర్యం వస్తుంది, మీ మీద మీకు నమ్మకం ఉంటుంది. అలాగే ఈ మిగతా గ్రహాలు, ప్రత్యేకించి శుక్రుడు గాని చంద్రుడు గాని యోగిస్తూ ఉండడం వల్ల ఈ వారంలో కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది. అలాగే రాహు యొక్క మార్పు ద్వారా కూడా కొంత ఇబ్బంది తగ్గుతుంది. ఇక్కడ ప్రతికూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గినప్పుడు, గ్రహ అనుకూలత లేకపోయినా కూడా చాలా, అంటే అసలు మంచి జరగకపోయినా పర్వాలా, చెడు జరగకుండా ఉంటే చాలు, అది చాలా గొప్ప విషయం. అది మీనరాశి వారిలో ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి, అలాగే రాబోయేటువంటి వారాల్లో గ్రహస్థితి క్రమేపీ ఎదుగుదల ఉన్నది. అందువల్ల అటు ఆర్థిక వ్యవస్థ కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ, కుటుంబ వ్యవస్థ కానీ ఏవైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో, ప్రత్యేకించి దేశం కాని దేశాల్లో నివసిస్తూ అనేక రకాల బాధలు పడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారో, ఎవరి యొక్క సహాయ సహకారాలు అందక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారో, వారికి ఈ గ్రహస్థితి కొంత వెసులుబాటుని ఇస్తుంది, కొంత అనుకూలత ఉంటుంది, అదృష్టం ఉండడానికి అవకాశం ఉంటుంది, మానసిక ప్రశాంతతని చేకూర్చేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఫలితాన్ని ఇస్తుంది. అటు చదువర్లకి, పోటీ పరీక్షల్లో లేదా ఏదైనా పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడానికి, ఏకాగ్రత పెరగడానికి, ఆరోగ్యం సహకరించడానికి ఇది చాలా ముఖ్యమైన విషయం. తృతీయంలో రవి ఆరోగ్యం నిత్య సంతోష అన్నారు. ఇలా ఆరోగ్యం సహకరించడానికి వెసులుబాటుని ఇస్తుంది. కాబట్టి గ్రహస్థితి మెరుగుపడుతోంది మీనరాశి వారికి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రతినిత్యము కాలభైరవాష్టకాన్ని పారాయణం చేయండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఎరుపు.